ఈ 5 రాష్ట్రాల వ్యక్తులు దానం చేయడంలో కర్ణుడిలా వ్యవహరిస్తారట. మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. పూర్తి వివరాల్ని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ముందుగా కర్కాటక రాశి వ్యక్తులు చంద్రుడి ప్రభావంతో సున్నితంగా సహజ సిద్ధంగా ఉండి ఎప్పుడు ఇతరుల కోసం ముందుకు వస్తారు. ఇక సింహరాశి వారు సూర్యుడి ప్రభావంతో ఉదార హృదయులు, పేదలకి సహాయం చేయడం, అనాథాశ్రమాలకి విరాళాలు ఇవ్వడం వంటి దాన ధర్మాల్లో ఆనందం పొందుతారు. ఇక ధనుసు రాశి వారు గురుగ్రహ ప్రభావంతో చురుగ్గా ఆత్మవిశ్వాసంతో అవసరంలో ఉన్న వారికి నిరంతరం సహాయం చేస్తూ దేవాలయాల్లో ఆహారం దానం చేయడం, పేద పిల్లల విద్య కోసం చేయూతనిస్తారు. అలాగే కుంభరాశి వారు శని ప్రభావంతో ధైర్యవంతులై నిరాశ్రయులకి ఆహారం, ఆర్థిక సహాయం అందిస్తూ చుట్టుపక్కల వారిని సంతోషపరచడానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. చివరగా మీనరాశి వారు గురుడి అనుగ్రహంతో అత్యంత కరుణగలవారై ఎవరికి హాని చేయకుండా శత్రువులు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అవసరంలో ఉన్న వారికి ఆస్తి, సమయం పంచడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.